ఈరోజు మనుషుల్ని పశువులతో పోలిస్తే కూడా పశువులు ఊరుకునే పరిస్థితి లేదు. ఈరోజు కూడా ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తూ ఉంటే ఎంత అభద్రతాభావంలో ఉన్నారు, ఎంత అసహనంగా ఉన్నారు, ఎంత బాధ్యతారాహిత్యంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నారు. ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నీతి వాక్యాలు పలుకుతూ ఉన్నాడు. మరి ఇంత నీతిమంతుడు శుక్రవారం నాడు రేపు కూడా కోర్టుకి అవినీతి కేసుల్లో, అది కూడా చీటింగ్ 420 కేసుల్లో, 12 సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ కేసుల్లో A1 ముద్దాయిగా రేపు కోర్టులో బోన్లో నుంచోబోతా ఉన్నాడు. ఇతను ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్నికల ముందు మమ్మల్ని చెప్పుతో కొట్టాలన్నావు, బంగాళాఖాతం కలిపేస్తానన్నావు, మొన్న నోటికి వచ్చినట్టు కాలిస్తే తప్పేంటన్నావు, మళ్ళీ సుమోటోగా ఎలక్షన్ కమిషన్ నిన్ను వివరణ అడిగితే ఆవేదనతో మాట్లాడాడని సంజాయిషి ఇచ్చుకున్నావు, మళ్ళీ ఈరోజు ఉరి తీస్తే తప్పేంటంటున్నావు. అంటే ఎక్కడికి పోతా ఉన్నావు, ఏం మాట్లాడుతూ ఉన్నావు? అంటే నీ స్థాయికి మమ్మల్ని తీసుకురావాలనుకున్నావా? నీ భాష మమ్మల్ని వాడాలని ప్రయత్నం చేస్తున్నావా? మేము క్రమశిక్షణ గల పార్టీలో, తెలుగుదేశం పార్టీలో బాధ్యతాయుత పదవుల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి ఇచ్చారు. 3 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ మేము సంక్షేమ కార్యక్రమాలు కానీ, మేము చెప్పిన ఎన్నికల మేనిఫెస్టో పనులు కానీ చెప్పనవి కూడా చేసి ముందుకెళ్తున్నాం. తట్టుకోలేకపోతున్నావా? ఓరలేకపోతున్నావా? ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నావా? అందరిని చందమామలాగా ముఖ్యమంత్రి పదవి నిన్ను ఊరిస్తూ ఉందా? ఆ పదవి కోసం ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నావా? ఎందుకు ఇంత అభద్రతా భావంలో ఉన్నావు? ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఎందుకంటే మొన్న అతను ఇచ్చిన వివరణలోనే పశ్చాత్తాపం లేదు, మొన్న అతను ఇచ్చిన వివరణలోనే పరివర్తన లేదు, మొన్న అతను ఇచ్చిన వివరణలోనే బాధ్యత లేదు. ఆ ఇచ్చిన సంజాయిషి మీదే ఎలక్షన్ కమిషన్ ఆ రోజే స్పందించుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ భాష మాట్లాడేవాడు కాదు, ఈ భాష వచ్చేది కాదు, ఈ భాష మాట్లాడటానికి భయపడేవాడు. కాబట్టి సుమోటుగా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఎందుకంటే ఇది ఎన్నికల పరిధిలో నంద్యాలలో సభ కాకపోతే బాధ్యత ప్రభుత్వంగా చట్టం ఉంది, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. కానీ ఇవాళ నంద్యాలలో జరుగుతూ ఉన్న ఎన్నిక ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరుగుతూ ఉంది. రాజ్యాంగ పరిధిలో ఎలక్షన్ కమిషన్ విధులు బాధ్యతలు ఉన్నాయి. ఆ విధులు బాధ్యతలు చాలా స్పష్టంగా మొన్న సుమోటోగా ఎలక్షన్ కమిషన్ స్పందించి జగన్మోహన్ రెడ్డిని వివరణ అడిగితే వివరణ ఇచ్చిన 2 రోజుల్లోనే ఇంత బాధ్యతారాహిత్యంగా మళ్ళీ మాట్లాడాడంటే ఇతని మానసిక పరిస్థితి అర్థం కావట్లేదు. అంటే గతంలో కూడా నేను చెప్పాను, పారనోయ అనే వ్యాధితో బాధపడతా ఉన్నాడు. కుటుంబ సభ్యులు కౌన్సిలింగ్ చేయించాలి. ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళం మనం బాధ్యతతో మాట్లాడాలి, బాధ్యత గుర్తిరిగి మాట్లాడాలి. ఇవాళ ఒక మంత్రిగా నేను మాట్లాడుతూ ఉన్నాను, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతని బాధ్యత మరిచి ఇంత బాధ్యతారాహిత్యంగా అతని మానసిక పరిస్థితి ఆందోళన చెందే విధంగా ఇంత దుర్మార్గంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు, అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. కండకావరంతో అహంకారంతో
దోచుకున్న డబ్బులు 43,000 కోట్లు జప్తు చేయబడినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలా. 16 నెలలు జైలు జీవితం గడిపినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలా. కోర్టుకి అనుమతి అడిగినా కూడా కోర్టు రేపు కంపల్సరీగా శుక్రవారం నాడు కోర్టు రమ్మని ఆదేశాలు ఇచ్చింది. అంటే నీ కేసు ఎంత తీవ్రంగా ఉంది, నీ ప్రవర్తన ఎంత తీవ్రంగా ఉంది, నువ్వు చేసిన దుర్మార్గాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి, నువ్వు చేసిన ప్రజల సొమ్ము దోపిడీ ఎంత పెద్ద ఎత్తున ఉంది. ఇవాళ నువ్వు నంద్యాల వచ్చి శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నావు, ఇవాళ నువ్వు నంద్యాల వచ్చి నీతి వాక్యాలు పలుకుతా ఉన్నావు, ఇవాళ నువ్వు నంద్యాల వచ్చి నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా పెద్ద పెద్ద మాటలు ధర్మం గురించి, న్యాయాల గురించి, నీతుల గురించి మాట్లాడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకు రేపు కోర్టుకెళ్తా ఉన్నావు? నువ్వు చేసిన అవినీతి పనుల వల్ల కాదా? ఎందుకు కోర్టులో ఇవాళ ముద్దాయిగా నిలబడ్డావు? ప్రజల సొమ్ము దోచుకోబట్టి కదా? ఇవాళ రేపు ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది? నీ మీద 12 సిబిఐ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఎందుకు వచ్చాయి? దోచుకున్నావు కాబట్టి. ఇవాళ నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్లో శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు జైలు పాలయ్యారు. నిమ్మగడ్డ ప్రసాద్ XYZ ఎంతోమంది పారిశ్రామికవేత్తలు నీతో పాటు జైల్లో ఉన్నారు. అయినా కూడా ఇవాళ నువ్వు మాట్లాడే మాటల్లో మార్పు లేదు, నువ్వు నీ చేష్టలో మార్పు లేదు. ఏదో విధంగా బురద చల్లాలి, ఓటమి భయంతో, అసహనంతో, అవివేకంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. అలాగే కుటుంబ సభ్యులు కూడా అతని మానసిక పరిస్థితి మీద, ఎందుకంటే తోటకూర దొంగతనం చేసినప్పుడే తల్లో తండ్రో కొట్టుంటే 43,000 కోట్లు దోపిడీలో ఇవాళ A1 420 చీటింగ్ కేసుల్లో ముద్దాయి అయి ఉండేవాడు కాదు. చిన్నప్పుడే తోటకూర దొంగతనం చేసినప్పుడు తల్లో తండ్రో కొట్టుంటే, తిట్టుంటే, ప్రవర్తన మార్చుంటే ఇవాళ ఇంతవరకు ఈ రాష్ట్రానికి పరిస్థితి వచ్చుండేది కాదు. ఇవాళ అతను 12 సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ముద్దాయిగా ఉండి, A1 ముద్దాయిగా ఉండి, అందులో 420 అంటే 420 చీటింగ్ అంటే ఇది మామూలు స్థాయి కేసులు కాదు. అటువంటి కేసుల్లో ముద్దాయిగా ఉండి అతను ఇంత బాధ్యతారాహిత్యంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని పట్టుకొని పెద్ద చిన్న గౌరవం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఎన్నికల హామీలు కానీ, మేనిఫెస్టో గురించి కానీ నీతో చెప్పించుకునే పరిస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం లేదు, తెలుగుదేశం పార్టీ లేదు. మేము ప్రజాస్వామ్యంలో ఎన్నికల హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటున్నాం. ఎన్నికల మేనిఫెస్టో అన్ని పనులు చేస్తున్నాం, చెప్పని పనులు కూడా చేస్తున్నాం, చేసి చూపిస్తాం. ఇవాళ 3 సంవత్సరాలు దగ్గర రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీగా ఆ రోజు రాష్ట్రాన్ని విభజించిన పెద్దలంతా కూడా ఈ 3 సంవత్సరాల్లో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్గా రూపాంతరం చేశారు. ఢిల్లీలో కూర్చున్న కేవీపీ రామచంద్రరావు ఏమో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉన్నాడు. కాల్ అటెన్షన్ మోషన్లు, ప్రశ్నల మీద ప్రశ్నలు. కేవీపీ రామచంద్రరావు తల్లి కాంగ్రెస్, విజయసాయిరెడ్డి పిల్ల కాంగ్రెస్, వీళ్ళిద్దరూ రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు, ప్రశ్నల మీద ప్రశ్నలు, పోలవరాన్ని అడ్డుకోవడానికి సైన్యులాగా ఢిల్లీలో అడ్డం పడుతున్నారు. పక్క రాష్ట్రాలకు సమాచారం ఇస్తున్నారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకు వచ్చి రాజకీయ నిరుద్యోగులు ఇవాళ ఏ రాజకీయ పార్టీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం డ్యామ్కి ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశారు. ప్రాజెక్ట్ సైట్కి వచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మోడల్ హౌస్కి వెళ్ళి అక్కడ ఒక 20 నిమిషాలు మా అధికారులు చూపించిన పోలవరం మోడల్ని చూశారు. దాని తర్వాత డైరెక్ట్గా హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచొని పోలవరం సైట్ని చూసి మమ్మల్ని తిట్టి పురుషోత్తపట్నం కల్లే వెళ్ళారు. అంటే పట్టిసీమ
30 టీఎంసీలు కారం చేడుకు నీళ్ళు వెళ్ళినాయి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు జన్మస్థలం ఆయన ఊరికి నీళ్ళు వెళ్ళినాయి. ఆ పట్టిసీమ గోదావరి నీళ్ళు చంద్రబాబు గారు పుణ్యం అంట. ఆ నీళ్లు కారం చేడు కూడా వెళ్ళాయి. కనీసం పట్టిసీమ దగ్గర ఆగి ఆ 24 పంపులు చూసి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆ గోదావరి నీళ్లు ఎత్తిపోసిన నీళ్ళని కాస్త నెత్తి మీద వేసుకున్నట్టయితే వీళ్ళ జ్ఞానోదయం అయ్యేది. ఇవాళ ఎంత దుర్మార్గంగా అక్కడ ఇది అవుతుందా? 40 గేట్ల నిర్మాణం జరుగుతుంది. ఆ గేట్ల దగ్గరికి వెళ్ళా. స్పిల్వే పెద్ద ఎత్తున అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని చూడాల. అక్కడ జరిగిన కొన్ని కోట్ల క్యూబిక్ మీటర్ల కొండరాళ్ళు తొలగించబడ్డాయి. దాని దగ్గరికి వెళ్ళలా. ఆ రాళ్ళు ముట్టుకోవాలా. ఆ స్పిల్వే చూడాల. ఆ గోదావరి తల్లి డయాఫ్రమ్ వాల్ ఆ ప్రవాహాలు చూడాల. రేడియల్ గేట్స్ నిర్మాణం చూడాల. కానీ హెలీప్యాడ్ దగ్గర అక్కడ నుంచొని 20 నిమిషాలు మమ్మల్ని తిట్టడానికి సమయం వెచ్చించారంటే ఏ పార్టీ తరఫున పనిచేస్తూ ఉన్నారు మీరు? రాజకీయ నిరుద్యోగులారా, పోలవరం ప్రాజెక్టే మీ రాజకీయాలకు కావాల్సి వచ్చిందా? ఇవాళ 10,000 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభం కాబడింది. 16,000 కోట్లకు చేరింది. 16,000 కోట్లకు చేరిన పోలవరం ప్రాజెక్టులో పోలవరం డ్యామ్ సైట్లో రాజశేఖర రెడ్డి గారు 5.5 ఏళ్లలో, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇద్దరు టైంలో మొత్తం ముగ్గురు ముఖ్యమంత్రులు 10 సంవత్సరాలు డ్యామ్ సైట్లో 7 గ్రామాల్లో ఒక్క గ్రామాన్ని కూడా ఖాళీ చేయించలేకపోయారు. ఆ గ్రామాలకి 110 కోట్ల మానవతా దృక్పథంతో క్యాబినెట్ తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి బట్టలు పెట్టి వాళ్ళని బతిమాలి బామాలి డ్యామ్ సైట్ ఖాళీ చేయించి ఆ స్పిల్వే కాంక్రీట్ అంతా కొండలన్నీ కూడా తొలగించి ఇవాళ స్పిల్వే కాంక్రీటు 2 లక్షల క్యూబిక్ మీటర్లు చేస్తే మీ కళ్ళకు కనపట్ల. 10 ఏళ్లలో డ్యామ్ సైట్ అంగుళం కదిలించలేకపోయారు మీరు. చంద్రబాబు నాయుడు గారి కష్టం మీ కళ్ళకు కనపడలా. జర్మనీ పవర్ సంస్థను తీసుకొచ్చి సుమారు 600 మీటర్లు డయాఫ్రమ్ వాల్ 300 అడుగులు గోదావరి గర్భంలోకి వెళ్ళి ప్లాస్టిక్ కాంక్రీట్ తీసుకొచ్చిన పైకి వచ్చింది కూడా మాట్లాడలేకపోయారు. కోట్ల క్యూబిక్ మీటర్ల కొండ రాయి తొలగించింది మీ కళ్ళకు కనపడలా. కాబట్టి నీళ్ళు వెళ్ళిస్తారా అంటే చాలా స్పష్టంగా మా ఇంజనీర్లు చెప్పారు, అయ్యా స్పిల్వే నిర్మాణం జరుగుతూ ఉంది, 42 గేట్ల నిర్మాణం జరుగుతూ ఉంది, స్పిల్వే కడతారు, గేట్లు ఫిక్స్ చేస్తారు, ఆ డయాఫ్రమ్ వాల్ నవంబర్ టు జూన్ పూర్తవుతుంది, దాని మీద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కడతాము, ఆ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ని 2 పక్కల అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కూడా జెట్ గ్రౌటింగ్తో కేలర్ సంస్థ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఆ కావాల్సిన సమాచారాన్ని అంతా కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. అక్కడ జెట్ గ్రౌటింగ్ జరుగుతుంది, దాని మీద ఆ పక్క ఈ పక్క కాపర్ డ్యామ్ నిర్మాణం చేస్తారని చెప్తే నీళ్లు డొల్లిస్తారా? ఆ కనెక్టివిటీలు అవుతాయా, ఈ కనెక్టివిటీలు అవుతాయా? చూడండి ఎంత దుర్మార్గం చేసేవాళ్ళైనా, ఎంత కుట్రలో కుతంత్రాలు పాల్పడేవాళ్ళైనా నేనేం చెబుతున్నాను, 2018లో గ్రావిటీతో నీళ్లు వస్తాయి, 2019 కల్లా డ్యామ్ పూర్తి చేయాలనేది మా చంద్రబాబు నాయుడు గారి మహాసంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగా మేమందరం వెళ్తున్నాం. నేషనల్ ప్రాజెక్టుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అందరం కూడా కలిసి పోలవరం ప్రాజెక్టు అధికారులు అందరం కలిసి ముందుకెళ్తా ఉన్నాం. ఈ ఎస్టిమేట్స్ అన్ని కూడా 32,000 కోట్లు ఇవాళ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కలెక్టర్ అసెస్ చేసి మా రాష్ట్ర జలవనరుల శాఖ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా కేంద్రానికి పంపిస్తాం. కేంద్ర జలవనరుల శాఖ నుంచి ఫైనాన్స్ నుంచి నాబార్డుకి వెళ్తుంది. ఆ ప్రాసెస్ జరుగుతుందని చెప్తా ఉంటే అన్ని వేల కోట్లు ఎందుకని, ఇన్ని వేల కోట్లు ఎందుకని, ఆ డబ్బులు వస్తాయా, ఈ డబ్బులు వస్తాయా,
ఏంటి రాళ్ళేసే కార్యక్రమాలు? ఏం కడుపులో పెట్టుకొని వచ్చారు? ఏం రాళ్ళేద్దామని వచ్చారు? ఏం ఆశించి వచ్చారు? కానీ ఇంత జరిగినా ఇన్ని కుట్రలో కుతంత్రాలు మాట్లాడినా చివరికి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్న మాట ఏంటో తెలుసా? 3 ఏళ్లలో ఈ విధంగా పని జరిగితే 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడాడని వార్తల్లో చూశాను. అంటే నేను చెప్పే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే మన లక్ష్యానికి మా మీద రాళ్ళు వేయాలని, మా మీద బురద చల్లాలని అక్కడికి వచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ అన్న మాట కూడా ఈ విధంగా జరిగితే 3 ఏళ్లలో అయిపోతుందని మాట్లాడాడు. నేనేం చెప్తున్నాను? యుద్ధ ప్రాతిపదికన త్వరితగతిన 2 ఏళ్లలో పూర్తి చేయాలనే మా నాయకుడు మహాసంకల్పానికి అనుగుణంగా మేము పరిగెడుతున్నాం. డ్యామ్ సెట్లోకి పోలేకపోయారు, చూడలేకపోయారు. కానీ జరుగుతున్న పనులు మీ నోటితో ఆ మాటలు చెప్పించాయి. 3 ఏళ్లలో అయిపోతుందని మరి మీరే మాట్లాడారు. దాన్ని ఇంకా మేము ఛాలెంజ్గా తీసుకొని మా లక్ష్యానికి 2 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే మహాసంకల్పం మా నాయకుడు అనుకున్నది సాధిస్తారు. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది.